హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే వచ్చేసి ఈ వీడియోలో మనం కేంద్రీయ ఆసుపత్రులలో నర్సింగ్ ఆఫీసర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. మొత్తం పోస్టుల సంఖ్య 2551 పోస్టులతో నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. దీనికి కావాల్సినటువంటి విద్యార్హతలు, సెలక్షన్ ప్రాసెస్, సిలబస్ వీటి గురించి ఈ వీడియోలో మనం ఫుల్గా డిస్కస్ చేయబోతున్నాం. కేంద్రం ఆధ్వర్యంలో నడుస్తున్న అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్లతో పాటు పలు జాతీయ వైద్య సంస్థలు సేవలందించే అవకాశం వచ్చింది. నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ప్రకటన అయితే వెలువడింది. దేశవ్యాప్తంగా 2551 ఖాళీలు ఉన్నాయి. నర్సింగ్ ఆఫీసర్ రిక్వైర్మెంట్ కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ నార్సెట్తో నియామకాలు ఉంటాయి. బీఎస్సీ నర్సింగ్ జీఎన్ఎం కోర్సులు పూర్తి చేసుకున్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగానికి ఎంపికైన వారు మొదటి నెల నుంచి 85,000కు పైగా వేతనాన్ని పొందవచ్చు. వివరాలు వచ్చేసి అర్హత మనకు బీఎస్సీ నర్సింగ్, పోస్ట్ బేసిక్ నర్సింగ్ లేదా జీఎన్ఎంతో పాటు 50 పడకల ఆసుపత్రిలో 2 ఏళ్ల పని అనుభవం ఉండాలి. వయసు 30 ఏళ్ల లోపు ఉండాలి. ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్ళు, ఓబీసీకి 3 ఏళ్ళు, దివ్యాంగుల కేటగిరీ ప్రకారం 10 నుంచి 15 ఏళ్ళ వరకు సడలింపు ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తులు మనకు మార్చి 16 సాయంత్రం 5 వరకు స్వీకరిస్తారు. దరఖాస్తు ఫీజు వచ్చేసి మనకు జనరల్ ఓబీసీలకు 3,000, ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూసీ వాళ్ళకు 2,400గా నిర్ణయించారు. దివ్యాంగులకు ఫీజు ఉండదు. ఆన్లైన్ పరీక్ష స్టేజ్ 1 వచ్చేసి మనకు 11th ఏప్రిల్ 2026, స్టేజ్ 2 వచ్చేసి 30 ఏప్రిల్ 2026. మనకు వెబ్సైట్ వచ్చేసి aimsexam.ac.inను సందర్శించవచ్చు. ఇక్కడ బీఎస్సీ నర్సింగ్ 4 ఏళ్ల సిలబస్ ఆపోసన పట్టిన వారు నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాన్ని పొందడం సులువే. ఈ పోస్టులో 80% మాత్రం మహిళలకే దక్కుతాయి. మిగిలిన 20% పురుషులతో నింపుతారు. పరీక్షలో ప్రిలిమ్స్, మెయిన్స్ ఉంటాయి. ఈ 2 దశలను విజయవంతమైన వారికి సర్టిఫికెట్లు పరిశీలించి అభ్యర్థుల ప్రాధాన్యం ప్రకారం పోస్టులను కేటాయిస్తారు. ఫస్ట్ స్టేజ్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంటుంది. ప్రిలిమ్స్ వచ్చేసి 100 మార్కుల మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు వస్తాయి. అందులో 80 సబ్జెక్టుకు సంబంధించినవి ఉంటాయి. మిగిలిన 20 జనరల్ నాలెడ్జ్, అప్టిట్యూడ్ విభాగాల నుంచి అడుగుతారు. ప్రతి ప్రశ్నకు 4 ఆప్షన్లు ఇస్తారు. వాటిలో సరైనను గుర్తించాలి. ప్రతి సరైన జవాబుకు 1 మార్కు, తప్పు సమాధానానికి మార్కుల్లో 3వ వంతు తగ్గిస్తారు. పరీక్ష వ్యవధి 90 నిమిషాలు. దీన్ని 5 సెక్షన్లుగా విభజించారు. ఒక్కొక్క సెక్షన్కి 20 చొప్పున ప్రశ్నలు వస్తాయి. ప్రతి సెక్షన్ను 18 నిమిషాల్లో పూర్తి చేయాలి. ఇందులో అర్హతకు జనరల్ ఈడబ్ల్యూఎస్ వారికి 50%, ఓబీసీ 45%, ఎస్సీ ఎస్టీలకు 40% మార్కులు పొందాలి. దివ్యాంగులైతే కేటగిరీని అనుసరించి అదనంగా మరో 5% సడలింపు వర్తిస్తుంది. సబ్జెక్టు విభాగంలో అడిగే ప్రశ్నలు బీఎస్సీ నర్సింగ్ 4 ఏళ్ల సిలబస్ నుంచే ఉంటాయి. అందువల్ల ఈ పాఠ్య పుస్తకాలు బాగా చదివితే ఎక్కువ మార్కులు పొందవచ్చు. అలాగే గతంలో నిర్వహించిన పరీక్షల ప్రశ్నపత్రాలు, ఎంఎస్సీ నర్సింగ్ ప్రవేశ పరీక్షలోని ప్రశ్నలు బాగా సాధన చేసిన వారు ఎక్కువ మార్కులు పొందవచ్చు. ప్రిలిమినరీ అర్హత కోసమే తుది ఎంపికలో ఈ మార్కులు పరిగణలోకి తీసుకోరు. మెయిన్స్ వచ్చేసి అర్హత సాధించిన వారి జాబితాల నుంచి కేటగిరీల వారి ఉన్న ఖాళీలు 5 రేట్ల మందికి 1:5 మెయిన్కి సెలక్షన్ చేయడం జరుగుతుంది. మెయిన్స్కు అవకాశం కల్పిస్తారు. 160 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు వస్తాయి. ఇవన్నీ నర్సింగ్ సిలబస్ నుంచే ఉంటాయి. ప్రతి ప్రశ్నకు 1 మార్కు, తప్పు సమాధానానికి 1/3 మార్కు తగ్గిస్తారు. ఈ పరీక్ష వ్యవధి 3 గంటలు. దీన్ని 4 సెక్షన్లుగా విభజించారు. ఒక్కొక్క సెక్షన్లో 40 ప్రశ్నలు వస్తాయి. సెక్షన్ వారి వ్యవధి 45 నిమిషాలు. ఇందులో అర్హతకు జనరల్ ఈడబ్ల్యూఎస్ వారికి 50%, ఓబీసీ వారికి 45%, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 40% మార్కులు పొందాలి. దివ్యాంగులు అయితే వారికి కేటగిరీని అనుసరించి మరో అదనంగా 5% సడలింపు వర్తిస్తుంది. నియామకాలు: పరీక్షలో అర్హత సాధించిన వారి సర్టిఫికెట్లు పరీక్షిస్తారు. అనంతరం మెరిట్ రిజర్వేషన్ ప్రకారం ఖాళీల అనుకూలంగా అభ్యర్థులకు ప్రాధాన్యత ప్రకారం పోస్టులను కేటాయిస్తారు. ఇలా అవకాశం వచ్చిన వారిని కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులుగా పరిగణిస్తారు. వీరికి పే స్కేల్ లెవెల్ 7 ప్రకారం 44,900 మూల వేతనంతో అందిస్తారు. దీనికి డిఏ, హెచ్ఆర్ఏ అదనం అన్ని కలిపి మొదటి నెల నుంచి సుమారు 85,000కు వేతనం పొందవచ్చు. నోటిఫికేషన్లో 2,551 పోస్టులు ప్రకటించినప్పటికీ కొన్ని ఎయిమ్స్లలో ఖాళీల వివరాలు పేర్కొనలేదు. అందువల్ల నియామకాల సమయానికి పోస్టుల సంఖ్య పెరగవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇది ఈరోజు మనకు నర్సింగ్ ఆఫీసర్ నోటిఫికేషన్ గురించి.